నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు గురువారం పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తూ ప్రైవేటీకరణకు అవకాశం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, అందుకే కదా స్కీమ్ కి వ్యతిరేకం కాదు. ఇది ఎలక్ట్రానిక్ బస్ ముందు మీరు కార్పొరేషన్ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలని కోరుకొని వచ్చింది. తర్వాత పండించేవాడు రాజు అవుతాడు. ఇన్ని రోజులు పండించేవాడు పేదోడైనాడు. పండించేవాడు రాజు అవుతాడు. మిగతా అన్ని సెక్షన్లు ఇప్పుడే మామిడి చెట్లు కొట్టే నరికేద్దాం ఉన్నారు. మామిడి చెట్లు నరికేద్దాం. ఈ రేట్లు చూస్తుంది. రేపు సంవత్సరం నరికేస్తుంది. తిరుగుతుంది. మనం కూడా చూస్తూ ఉంటుంది. ఎల్లిన వచ్చింది మామూలుగా 7 ఏళ్ళకి ఒకసారి. ఇప్పుడు కరువు వచ్చేది జనవరి కరువు వస్తుంది. మళ్ళీ అటు నుంచి మంచి వర్షాలు పడితే మళ్ళీ ఒకసారి ఎక్కువ పంటలు పండించేసి సర్కుల్ ప్రాబ్లం వల్ల ఆర్టీసీ కొనుక్కోవాలి, ఆర్టీసీ నడపాలని ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళే మెయింటైన్. వాళ్ళకి 75 రూపాయలు కిలోమీటర్కి ఇవ్వాలన్నా మనకి ఇస్తే మన సంస్థ బాగుపడుతుంది కదా. దీంట్లో మన డీజిల్ బస్సులకి ఎంత పడుతూ ఉంది? 4 బస్సులు వస్తాయి. కిలోమీటర్ 42 రూపాయలు. 42 రూపాయలు. 42 రూపాయలు. మనం ఎంత ఇచ్చేది? 75 లీటర్లు డీజిల్ ఇచ్చి 13.5 రూపాయలు ఇస్తాను. డీజిల్ మందే 5 రూపాయలు ఇస్తాను. దీనికి 75 రూపాయలు ఇస్తాను. అదే ఎలక్ట్రానిక్ బస్సులు తిరుపతిలో నడుపుతున్నాం. ఆ తిరుపతిలో నడిపే ఎలక్ట్రానిక్ బస్సులకు ఘాటు కింద నాన్ ఘాటు కింద ఇస్తాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుండే ఎలక్ట్రానిక్ బస్సులకి ఇస్తుండేది 49. కానీ ఇప్పుడు ఫిక్స్ చేసి నుంచి 72 రూపీస్ ప్లస్ వాళ్ళు 6 నెలలకు వస్తే రివ్యూ చేసి రేట్ పెంచుకుంటారు. వాళ్ళ ప్రాపర్టీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ మొత్తం 12 సంవత్సరాలు. మనం ఆడిపోవాలా? బయట వేరే ఎక్కడ ఖాళీగా ఉండే అక్కడికి వెళ్ళాలి. వేరే డిపార్ట్మెంట్కి మారుస్తారు. ఏం చేస్తున్నారు కదా, అదే చేస్తారు. చేయలేదు మొత్తం 100% 100% ఇప్పుడు ఇదేం రాదా? ఆ డిపో మొత్తం 100%. రాష్ట్రంలో మొత్తం 2030కి టోటల్ ఎలక్ట్రానిక్ బస్సు అదొకటి. ఛార్జింగ్ పాయింట్ల మీద రాష్ట్రము దేశం ఈ బస్సులు ఉండవు. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ బస్సులు ఉన్నాయి కదా. ఇప్పుడు వాడికి మొత్తం డిపో హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ డిపోలో ఉండే బస్సులు ఎక్కడికి పోవాలి? బస్సులు మార్చేస్తారు. ఈ డిపో టోటల్ గా ఎలక్ట్రిక్. అంటే మొత్తము ఎలక్ట్రిక్. లాంగ్ సర్వీస్ 3 మిగులుతాయి. మిగతా అంతా లాంగ్ సర్వీస్ హైదరాబాద్ అవి మాత్రమే ఉంటాయి. మిగతా డిపో కాడ ఇక్కడ నుంచి దాంట్లో కొన్ని నెలలో 2-3 స్క్రాప్ అవుతా ఉన్నాయి. అవుట్ ప్లేస్ తగ్గతా ఉండేది. ఎంప్లాయీ రిటైర్డ్ అవుతున్నారు. బస్సులు సర్వీస్ బస్సులు రిటైర్డ్ అయిపోతా ఉంది. అవి స్క్రాప్ కుదిరిపోతుంది. రిటైర్డ్ అవుతున్నారు. అది కాబట్టి ఇప్పుడు శ్రీశక్తి బస్సులో దాదాపు 100 మంది ఎక్కుతాము. ఆ ఎలక్ట్రానిక్ బస్సులో డోర్ ఎక్స్ట్రా అడిషనల్ బస్సులు 40 పైన ఎక్కి అది డోర్ కొంచెం దానికి కాదనుకుండా మొత్తం ఆర్టీసీకి మాకు ఇస్తే మేము మెయింటైన్ చేసుకుంటాము అనేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఎన్ని బస్సులు ఇస్తున్నారు వాళ్ళు? మొత్తం ఇప్పుడు 429 డిపోలు ఇచ్చిండారు. లేదు మన కుప్పం డిపో ఉంది మన జిల్లాలో. చిత్తూరు
అవి ఎలక్ట్రికల్ బస్సులు ఎంత దూరం పడేదానికి అంటే లోకల్గా వాడాల్సి అది సీటింగ్ సీటింగ్ ఓవర్లోడ్కి పోదు, అది ఓవర్లోడ్కి పోదు. బండి స్టాండ్ 35 మంది ఉంటే పోతుంది. మన బస్సులో 100 దాంట్లో ఆ విధంగా ఎక్కువ బస్సులు కూడా పోవు. మీరు మీ యొక్క మైండ్ వినిపించాలని మనం కాబట్టి ప్రతి ఒక్కరికి అందరినీ కలుస్తున్నాం. ఆల్రెడీ కలుస్తా ఉన్నట్టున్నారు సీఎం వైస్ చైర్మన్ ఏడే ఉన్నాడు, మంత్రి కూడా ఈ జిల్లానే. అందరినీ కలుస్తాం. దాంతో పాటు అంటే మన ఆర్టీసీ వారనే మారుతుంది రాబోయే కాలం అంతా. దీనికంటే కూడా ఇంకా అడ్వాన్స్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ ఛార్జింగే కాకుండా సోలార్ రావచ్చు, హైడ్రో నడిస్తే మొత్తం ఇంకా హైడ్రో కన్వర్ట్ అయిపోతుంది, దీనికి కూడా పోతుంది. అది ఇంకా బాగా మోస్ట్ పవర్ఫుల్ వస్తే ఏం జరుగుతుందో చెప్పలేము. ఇప్పట్లో మీకు ఈ సిస్టమ్ వల్ల ప్రస్తుతానికి మీ జీవనోపాధి దెబ్బతింటుంది కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. ఎంప్లాయ్మెంట్ అనేది దీంట్లోనే కాదు,